ఇక న్యూస్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇక తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. దీనిపై ఉన్న సమగ్ర సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ అయితే చేపట్టారు. మొత్తానికి ఈ విచారణ సందర్భంగా కూడా ఈ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కూడా కౌంటర్ అయితే దాఖలు చేశారు. మొత్తానికి కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కూడా తదుపరి విచారణ ఈ నెల ఏదైతే వచ్చే సోమవారానికి అయితే వాయిదా వేశారు. మొత్తానికి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుకి సంబంధించి ఇప్పటికే 7 రోజులు పోలీసులు కస్టడీలో తీసుకుని విచారించారు. ఆ తర్వాత ఏదైతే నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రణీత్ రావుకి సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే ఈ దాఖలు చేసిన పిటిషన్ పై ఏదైతే పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం ఈ రోజు నాంపల్లి కోర్టులో కూడా ఆ బెయిల్ పిటిషన్ పై అయితే పోలీసులు కౌంటర్ అయితే దాఖలు చేశారు. మొత్తానికి ఈ విచారణ వచ్చే సోమవారం అయితే ఏదైతే నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు ప్రణీత్ రావు ఒక కీలకంగా వ్యక్తిగా ఉన్న నేపథ్యంలోని ఏదైతే బెయిల్ మంజూరు చేయకూడదంటూ కూడా పోలీసులు అయితే పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఏదైతే భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి అయితే తీసుకున్నారు. మొత్తానికి ఇంకా ప్రభాకర్ రావు మాత్రం ఇంకా కస్టడీలోకి అయితే తీసుకోలేదు. అతను అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉండడంపై అతనిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రణీత్ రావు కనుక బెయిల్ ఇస్తే ఈ కేసు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే మరొకసారి ప్రణీత్ రావుని అలాగే వీళ్ళందరినీ కలిపి విచారించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీళ్ళందరినీ కలిపి విచారించేందుకు కూడా మొత్తం అందరికి కలిపి ఏదైతే కస్టడీ కోరే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ బెయిల్ మంజూరు చేయకూడదంటూ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడంతో ప్రస్తుతం తదుపరి విచారణ ఈ సోమవారం అయితే నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. థ్యాంక్ యూ.